పీఓకేలో భారీ కాల్పులు, 30 మందికి పైగా మృతి, 200 మందికి గాయాలు. కరాచీ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మద్దతుదారులు 30 మందికి పైగా మృతి చెందగా సుమారు 200 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు చేపడుతున్న జేఏసీ సంస్థను పాకిస్తాన్ ప్రభుత్వం గత వారం నిషేధించడంతో భారీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం రావల్కోట్లో నిరసనకారులు, భద్రతా దళాలు మధ్య జరిగిన ఘర్షణలో 10ల కొద్దీ ఆందోళనకారులు మృత్యువాత పడినట్లు సమాచారం. జేఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో శుక్రవారం రాత్రి ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ఓ వ్యాపారి మరణించారంటూ ఆరోపణలు రావడంతో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చరీ బయట జేఏసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడగారని రావల్కోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా కొందరు నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగగా 6 నిరసనకారులు మృతి చెందారని కమిషనర్ పేర్కొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.